ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనము. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని మాటకు లోబడి తన చిత్తానుసారముగా జీవించు వారికి కలుగు మేలులను గురించి మోషే గారు వివరించుచు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధికి హెచ్చింపబడుటకు మూల కారణము దేవుని యొక్క తోడు మరియు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుట. గనుక నేడు నీవు దేవుని తోడు కలిగి దేవుని యందు విశ్వాసము కలిగి నీవు జీవించినట్లయితే ఆయన నిన్ను అభివృద్ధి పరిచి నిన్ను హెచ్చిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీవు పైవాడవుగా ఉండాలంటే మొదటిగా నీవు పరిశుద్ధత కలిగి జీవించాలి, రెండవదిగా నువ్వు యథార్థత కలిగి జీవించాలి, మూడవదిగా నీవు పనితనము కలిగి జీవించాలి. ఎప్పుడైతే నీవు దేవుని యందు శ్వాసము కలిగి ఆయన యొక్క తోడును కలిగి జీవిస్తావో ఆయన నిన్ను అభివృద్ధి పరిచి నిన్ను హెచ్చించి నిన్ను పైవాడవుగా చేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని తోడు కలిగి జీవించేవారు పైవారుగా ఉంటారు కానీ కిందివారిగా ఉండరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరులారా, దేవుని తోడు కలిగి ఆయన యందు విశ్వాసము కలిగి జీవించినట్లయితే ఆయన నేను అభివృద్ధి పరిచి హెచ్చించులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినాన్న నీవు పైవాడవుగా ఉందవు కానీ క్రిందవాడవిగా ఉండవని ఒక వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. అట్టి విధముగా మేము ఉండాలంటే ప్రభువా, పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి పనితనము కలిగి జీవించాలని నీవు మాకు తెలియజేసిన విధానానికై నీకు స్తోత్రములు ప్రభువా. అయా, నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి నీ తోడు కలిగి జీవించలాగున అట్టి సహాయము మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.